క్రైస్తవులు దేవుని పరిశుద్ధ నామానికి వాక్యపు దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదవడం, దర్శించడం చాలా బాగుంది. అది మన ప్రాణాత్మ శరీరములను బలపరుస్తుంది. ఈరోజు దేవుని వాక్యంలో యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మన విశ్వాసమును బలపరచుట కొరకై తెలియజేస్తున్నారు. అదేంటంటే యోబు తన జీవితంలో కలిగి ఉన్నటువంటి శ్రమలలో కూడా ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన అంటున్నాడు, యోబు, ఇదిగో ఆయన అనగా దేవుడు నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటాను. ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతున్నా. ఈ రోజున శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవమానం ఏర్పడినప్పుడు చాలామంది కృంగిపోతున్నారు. వారి విశ్వాస జీవితంలో నిరుత్సాహపడుతున్నారు, చదరిపోతున్నారు, పడిపోతున్నారు, జారిపోతున్నారు. యోబు తన జీవితంలో ఊజు దేశమందు గొప్పవాడుగున్నాడు. అదేవిధంగా భక్తిపరుడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు. అతనికి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినాయి. అయినా ఆ శ్రమలను భరిస్తూ శ్రమలలో ధైర్యాన్ని కలిగి ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు. సమస్తము కోల్పోయాడు. ఈ రోజున పాస్టర్ గారు ఒక మాట అంటే, లేకపోతే ఓనర్ ఏదైనా ఒక మాట అంటే ఊరికే అలుగుతున్నారు, ఊరికే ఫీల్ అయిపోతున్నారు, ఊరికే దేవుని నిందిస్తున్నారు, ఊరికే సహవాసాన్ని విడిచిపెడుతున్నారు, తల్లిదండ్రులకు దూరమైపోతున్నారు. దైవ జనాంగమా, ఈ రోజున యోబు వంటి శ్రమలు మన జీవితంలో కలగలేదు. కానీ యోబు చాలా ధైర్యం కలిగి, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు మాత్రమే కనిపెట్టుకుని ఉంటా అంటున్నాడు. ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఉన్నావో లేదో తెలియదు, కానీ ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏర్పడిన ప్రభువుని విడిచిపెట్టొద్దు. ఆయన కొరకు కనిపెట్టుకుందాం. ఆయన ఒక రోజున ఒక నిరీక్షణకు తగినటువంటి ఆశీర్వాదాన్ని, సమృద్ధిని ప్రభు మనకు కలుగు చేయబోతున్నాడు. ఈ ఉదయకాలమందు ఈ వాక్యపు దర్శనం ద్వారా ప్రభు మనలను దీవించునుగాక. ఆమేన్.